మూవీలో కిసిక్ కిసిక్ అంటూ మాస్ మసాలా సాంగ్తో కెరీర్కు కిక్ తెచ్చుకుంది బ్యూటీ శ్రీలీల. సౌత్ టు నార్త్ వరకు ఇప్పుడు ఈ భామ గ్లామర్ గురించే హాట్ టాపిక్. అంతేకాదు ఈమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. సౌత్లో స్టార్ హీరోయిన్గా కెరీర్ రన్ చేస్తున్న ఈ భామకు ఇప్పుడు నార్త్లో నటించే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మిగతా హీరోయిన్లలాగా కాకుండా స్పెషల్ కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది శ్రీలీల. మరి ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పై నార్త్ లో జరుగుతున్న చర్చపై రంగస్థలం మూవీలో జిగేల్ రాణిగా మెరిసింది పూజా హెగ్డే. అప్పటి వరకు కెరీర్ డల్ గా సాగినా ఆ తర్వాత బంపర్ ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. స్టార్ హీరోల సరసన మెరిసింది. నెక్స్ట్ ఊ అంటావా ఊహు అంటావా అంటూ నేషనల్ రేంజ్ లో ఓ ఊపు ఊపేసింది బ్యూటీ సమంత. ఇక ఇప్పుడు శ్రీలీల కిసిక్ సాంగ్ తో కెరీర్ లో కిక్కిచ్చే జోష్ అందుకుంది. పుష్ప 2 మూవీలో కిసిక్ అంటూ మెరిసిన ఈ భామకు ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. హీరోయిన్ శ్రీలీల ఇప్పటి వరకు నార్త్ స్క్రీన్ పై మెరవలేదు. కిసిక్ సాంగ్ తర్వాత నేషనల్ రేంజ్ లో ఫేమ్ సంపాదించిన ఈ భామ వెంటనే బాలీవుడ్ లో నటించే ఛాన్స్ అందుకుంది. హీరో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. సైఫ్ అలీ ఖాన్ వారసుడు అబ్రహం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో కూడా హీరోయిన్ అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరోల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోందని వార్తలొస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా బీటౌన్ కు ఎంట్రీ ఇస్తున్న టైంలో ఇప్పుడు ఈమె రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. సౌత్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరిసిన శ్రీలీల ఇక్కడ మినిమం 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ సినిమాకే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటే ఆఫర్లు తగ్గే ఛాన్స్ ఉందని తన రెమ్యునరేషన్ తగ్గించింది ఈ భామ. బీటౌన్ లో 2 కోట్లకే సినిమా చేస్తోందట శ్రీలీల. సౌత్ సినిమాలో 3-4 కోట్లు తీసుకునే శ్రీలీల బాలీవుడ్ కు వెళ్లేసరికి 2 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటోందని ఈమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇందులో తన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని కూడా అనుకుంటున్నారు. తక్కువ రెమ్యునరేషన్తో ఎక్కువ సినిమాల ఆఫర్లు అందుకొని సౌత్ టు నార్త్ వరకు స్టార్ హీరోయిన్ గా ఏలేందుకు ప్లాన్ చేసిందని, శ్రీలీల ఎంట్రీతో నార్త్ గ్లామర్ రేసులో టఫ్ పోటీ ఉండబోతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఫస్ట్ సినిమాను తక్కువ రెమ్యునరేషన్ కి చేసి బిగ్ హిట్ అందుకున్న తర్వాత తన రెమ్యునరేషన్ కు రెక్కలు తొడగాలని భావిస్తోందట శ్రీలీల. ప్రస్తుతం సౌత్ టు నార్త్ వరకు 8 సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. రవితేజ మాస్ జాతర మూవీ, హీరో నితిన్ తో రాబిన్ హుడ్, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు దీంతో పాటు తమిళంలో శివకార్తికేయన్తో ఒక సినిమా, అక్కినేని హీరోలు అఖిల్, చైతూతో 2 సినిమాలను చేస్తూ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది ఈ బ్యూటీ. నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేసిన తండేల్ టీమ్ డీటెయిల్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.